ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరొక ఉదయం మన విధంగా కలుసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన మహోన్నతమైన కృపను బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనాన్ని మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. ఈ మాట మనకు చాలా అవసరం. మనం దేవునిలో ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు సాతాను అనేక రకమైన శోధనలను, పాపము చేయాలనే ఆలోచనలను మన ముందుకు తీసుకొస్తుంది. నేను ఆత్మీయుణ్ణి కదా, నేను పాపము చేయను, ఇది దేవునికి విరుద్ధమైన పని అని నీవు అనుకున్నప్పుడు నీ స్నేహితుల ద్వారానో, నీ బంధువుల ద్వారానో, నీ చుట్టూ ఉన్న పరిస్థితుల ద్వారానో ఆ పాపమును చేయుటకు సాతాను నిన్ను ప్రేరేపిస్తుంది. ఎవరైతే నేను పాపము చేయడానికి ప్రేరేపించినప్పుడు నీవు ఒప్పకుము అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు మద్యం అలవాటు లేదు, కానీ నీ స్నేహితుడు నిన్ను బలవంతం పెట్టవచ్చు. మొదట మనం పాపము చేస్తున్నాము అని అంటే మన హృదయంలో పాపం ఉంటేనే మనం చేస్తాం. లేదంటే నేను పక్కవారు ఎంత ప్రేరేపించినా కూడా నీ హృదయంలో పాపము చేయాలనే ఆలోచన లేనప్పుడు నీవు పాపము చేయవు. ఎప్పుడైతే నీ హృదయంలో పాపం ఉంటుందో అప్పుడే నీకు పాపం చేయాలనే ఆలోచన కలుగుతుంది. లేదంటే నీ స్నేహితులు, నీ బంధువులు నిన్ను ప్రేరేపించినా పర్వాలేదు, నువ్వు తాగొచ్చు, ఏం కాదు, అనవసరంగా నీ లైఫ్ని నువ్వు వేస్ట్ చేసుకుంటున్నావు, ఎంజాయ్ చేయడం నీకు తెలియదు, ఇటువంటి మాటలు మాట్లాడినప్పుడు నీవేదో ఉద్రేకపడిపోయి వీళ్ళు ఎలా అంటున్నారో నేను తాగి చూపిస్తానని నువ్వు మద్యం తాగితే ఎవరికి నష్టం చెప్పు? నీ ఆత్మీయతను నీవే పాడు చేసుకుంటున్నావు. కాబట్టి అది ఏ విషయంలోనైనా, ఒక మద్యమనే కాదు కానీ అది ఏ విషయంలోనైనా దేవునికి విరోధమైన పని నువ్వు చేసినప్పుడు మొదట నీ హృదయంలోనికి ఆ పాపపు ఆలోచన రానివ్వకు. అది ఎప్పుడైతే రాదో నీవు పాపము చేయవు, దేవునికి ఇష్టనిగా జీవించగలుగుతావు. కాబట్టి ఎవరైతే నేను ఎక్కువగా పాపం చేయమని ప్రేరేపిస్తున్నారో వారిని నీవు దూరం పెట్టు, వారి గురించి ప్రార్థన చేయి మారే విధముగా. కాబట్టి ఏ పరిస్థితులైనా నీవు పాపం చేయడానికి అనుకూలంగా ఉన్నప్పుడు నీవు వాటి నుండి దూరంగా వచ్చేయాలి. అందుకే భక్తుడు అంటాడు, నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను అని. కాబట్టి ఈ వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకో, నీ హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకో. గొప్ప దీవెనలను, నిత్య రాజ్యాన్ని నీవు పొందుకుంటావు. ప్రైజ్ ద లార్డ్.